ఇగో అసలు కారణం ఇతడేనా అని చూస్తే కొందరని మాటలు బట్టి గిదే నిజమని తెలుస్తాంది. వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ తన కొడుక్కి ఆపై తను సొంతంగా సంపాదించిన ఆస్తులన్నిటినీ తన మనడు హిమాంశుకి రాసిచ్చిండట కేసీఆర్. ఇక దీంతో కవితకు అలిగినారట. ఈ విషయంలో కేసీఆర్ మైండ్ వాష్ చేసింది. కేటీఆర్ అన్నది కవితక్క ఇన్నర్ ఫీలింగ్ అట. తన తండ్రి తనకు తన వారసులకు ఏదన్నా ఇయ్యనికి ప్రయత్నించినా ఈ కేటీఆర్ మాట పడనీయలేదని తెలిసిందంట. ఇక దీంతో ఆమె బహిరంగ లేఖాస్త్రాలను ఎక్కుపెట్టే యత్నం చేసిరట. ఆ తర్వాతే కవిత తన తండ్రి దేవుడు అన్నయ్యను దెయ్యాలతో పోల్చిందని చెప్పుకొస్తారు. ఇక అందుకే కేటీఆర్ అంటే కవిత దుముదుములాడిపోతురట. ఆడపిల్లకు తండ్రి ఆస్తిలా సమాన వాటా అయ్యమని కేటీఆర్ మర్చిపోతారేమో అని ఎవరైతే గిరువులు తెచ్చిర్రో ఆయన పేరు పెట్టుకున్న తారక రామారావు చివరి ఆఖరికి ఆయన పేరుకు అప్రదిష్ట తెస్తురని వాపోతురట. ఇక కవిత అంటే కేసీఆర్ కి ఎంత ఇష్టమో చెప్పనికి ఉదాహరణ మొన్నటి రాఖీ విషయంలో కేటీఆర్ ని మందలించడం ద్వారా తెలుసుకోవచ్చు అంటూరీరంతా. మొన్నటి రాఖీ పండగ సమయంలో కేటీఆర్ కవితకు రాఖీ కట్టకుండా తప్పించుకోవడంపై కేటీఆర్ పై కేసీఆర్ మస్తు గుస్సాయిండంట. గతంలో కూడా కవిత జైల్లో ఉంటే బాధపడ్డ కేసీఆర్ తన బిడ్డకు ఏం చేయలేకపోయిననే బాధ వెంటాడుతోందంట. అయితే కేటీఆర్ అడ్డు తగులుతూ తన సోదరికి దక్కాల్సిన ఆస్తిపాస్తుల్ని దక్కనీయకుండా మొత్తానికి వారసుడు తన కొడుకు హిమాంశుగా చెప్తూ ఆయన మైండ్ డైవర్ట్ చేసిరట. ఇక గత కొంతకాలంగా ఫామ్ హౌస్ లల్లా తెలంగాణ భవన్ వర్గాల్లో ఈ విషయం కామన్ గా గుసగుస వినిపిస్తోందంట. ఇక కొందరైతే సోషల్ మీడియాలో ఈ దిశగా పోస్టులు పెట్టుడే కాదు, ఈ విషయంపై ఇంటర్వ్యూల సైతం ఇచ్చేస్తుర్రంట. ఒకప్పుడు జగన్ షర్మిల ఆస్తి తగాదాల పెద్ద మనిషిగా వ్యవహరించిన కేసీఆర్ ఇక చివరికి తన ఇంటి పిల్లలిద్దరి విషయంలో కనీసం న్యాయం చేయలేకపోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో కేసీఆర్ తీవ్రంగా కలత చెందుతున్నట్టు సమాచారం. ఇక మరి చూడాలి ఈ అన్న చెల్లెల ఆస్తి తగాదా ఏడ వరకు వెళ్తుందో.